సాత్విక పెయింటింగ్ బ్రషెస్ లాగా ఉన్నాయి. కాదు, నా మేకప్ బ్రషెస్ ఇది. అంటే నేను భయపెట్టాలి కదా ఇట్లా. అయ్యో నేను ఎందుకు తీసుకున్నాను? టికెట్స్ బ్యాగ్ వచ్చాయి 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 వచ్చాయి. ఓ మై గాడ్. సింపుల్ అనిపించట్లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక అండ్ సిద్విక్. మీరు అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఒకవేళ మీరు మా మినీ బ్లాగ్స్ చూసినట్లయితే నేను బ్రాండెడ్ మేకప్ ప్రొడక్ట్స్ సేల్ కి వెళ్ళాను, ప్లస్ ఓకే కిడ్స్ అనే ఒక వేర్ హౌస్ ఫ్యాక్టరీకి వెళ్ళి పిల్లల బట్టలు షాపింగ్ చేశాను. సో అందులో చెప్పాను ఫుల్ బ్లాగ్ లో అసలు నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది చూపిస్తానని. అసలు మీరే కాదు, మా వారు కూడా ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఎక్సైటెడ్ గా అసలు కోపంగా షాకింగ్ గా ఉన్నారు. చాలా పెద్ద బిల్ చేశారు. అసలు వర్త్ బయింగా కాదా అనేది ఈ రోజు మొత్తం మీకు చూపిస్తానని చెప్పాను కదా. అసలు మీకే కాదు నాకు కూడా చూపించు. ఈ రోజు నేను అసలు చూస్తాను అసలు నువ్వు ఇందుకని ఎందుకు తీసుకున్నావు, అసలు ఇది వర్త్ షాపింగ్ కాదా అనేసి. ఫస్ట్ మేకప్ ప్రోడక్ట్ చూపిస్తాను, దాని తర్వాత పిల్లల బట్టలు చూపిస్తాను. ఓకే, సో దేని నుంచి స్టార్ట్ చేద్దాం. అన్ని నేను యూజ్ అయ్యేటే తీసుకున్నా, దీంట్లో యూజ్ అవన్నీ ఏం లేవు. నేను చెప్పాలి. సరే అయితే ఫస్ట్ క్లినిక్ అనే బ్రాండ్ ఇది ఏంటి క్లెన్జింగ్ టవల్స్ అన్నమాట. ఫస్ట్ మన ఫేస్ కి డస్ట్ అదేమన్నా ఉంటే క్లీన్ చేసుకోవడానికి ఇది యూజ్ చేయాలి. మనం సబ్బు పెట్టి కట్టుకుంటే సరిపోదా? దీనికి వైప్స్ కూడా కొనాలా? అంటే కొంచెం డస్ట్ అదంతా ఉన్న మనం ఎక్కడ పడితే అక్కడ సబ్బు ఉండదు కదా. బయటికి ఎక్కడ వెళ్ళినప్పుడు సడన్ గా వర్క్ బ్యాంక్ లో పెడుతున్నా అంతే కదా. మ్యాక్స్ స్టూడియో రేడియన్స్ సీరం పౌడర్ ఫౌండేషన్. ఇది ఏం చేయాలి? ఇది మెయిన్ ఫౌండేషన్ అనేది మెయిన్ మనకి కంపల్సరీ కావాలి. ఇది వర్త్ బైంగ్ లోనే పెట్టాలి. ఫౌండేషన్ లేకపోతే మేకప్ అనేది ఉండదు అసలు. సరే, బిల్డింగ్ కి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంట్, మేకప్ కి ఫౌండేషన్ ఇంపార్టెంట్ ఉంది. సో ఇది వర్త్ బైంగ్ లో పెడదాం. కానీ దానికన్నా ముందు ఇది పెట్టుకోవాలి. స్కిన్ బట్ బెటర్ సిసి ప్లస్ న్యూడ్ గ్లో, ఇక్కడే రాసింది గ్లో అని. సో దానికన్నా ముందు ఇది పెట్టుకోవాలి. ఓకే, దీనికి ప్లేస్ పెట్టినామా చాలా. ఇది కూడా వర్త్ బైంగ్. అది మంచిగా కనిపించాలంటే ఇది పెట్టుకోవాలి. ఓకేనా? దీనికి ఇంకొంచెం ప్లేస్ జరుపు. ఇంకా ఇది ఫస్ట్ అని చెప్పావు, దాన్నే మూలకి నొక్కుతున్నావు. అంటే ఇది మంచిగా కనిపించాలంటే ఇది పెట్టాలి. ఇది దానికన్నా ఎక్కువ కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. దీనికంటే ఎక్కువ అంటే ఇది. ఓకే, ఇది సీరం. యాక్చువల్ గా ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకొని, అది నా దగ్గర ఉంది కాబట్టి లేదు. దాని తర్వాత సీరం పెట్టుకోవాలి, మ్యాక్స్ సీరం. ఓకే, ఇది ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టినా ఫస్ట్ ఇది వర్త్ కంపల్సరీ ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటేనే దీనికి వాల్యూ. ఓకే, ఇది లేకుంటే ఇది పెట్టుకుంటే అంత ప్యాచెస్ ఉంటుంది. ఓకేనా? ఇవి వేస్ట్ కదా కొన్ని తీసుకోకపోతే, అందుకే ఇది ఎక్కువ కాస్ట్. చూసినావా? అర్థమైందా నీకు ఇప్పుడు? ఇది రెండు కొన్నా కూడా ఇది కొనకపోతే వేస్ట్. ఓకేనా? ఉన్న బిల్స్ లో ఇది ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. ఓకే, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇది ఫస్ట్ చూపిస్తుంటే ఇంత కనమా అనేటోళ్ళు, అందుకే నేను ఫస్ట్ ఇవి చూపించి దాని ఇంపార్టెన్స్ బిల్ బట్టి తెలిసింది. సో ఇవన్నీ పెట్టుకోవాలంటే మనం చేయితోటి ఇలా పూసుకుంటే సరిపోదు. సో మనకి ఇలాంటి స్పాంజ్ లాంటి ఒక బ్లెండర్ కావాలి. ఓకే, సాఫ్ట్ ఉంటుంది ఇది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మరి ఇన్ని ప్రొడక్ట్స్ కొన్నాక చేతులతో పెట్టుకుంటే బాగుంటుంది కాబట్టి పెట్టుకోవద్దు కూడా. ఇది కూడా వర్త్. సాత్విక పెయింటింగ్ బ్రషెస్ లాగా కాదు, నా మేకప్ బ్రషెస్ ఇది. సాత్విక దగ్గర చాలా ఉన్నాయి ఇట్లాంటి పెయింటింగ్ బ్రషెస్ కి మేకప్ బ్రషెస్ కి తేడా ఉంటుంది. ఓకే, సో ఇది నేను అనొచ్చా? ఇట్లా పెట్టుకోవాలి. నా ఉన్న మేకప్ పోతుంది. ఓకే, సో ఇది దీనికి ఫౌండేషన్ కి వాడొచ్చు, ప్లస్ పౌడర్ కి వాడొచ్చు. అది పెట్టుకున్నాక ఇట్లా మనకి అంతా ప్యాచ్ లాగా ఉంటది. ఓకే, ఇది మంచిగా మంచి ఫినిషింగ్ ఇస్తుంది. బాబీ బ్రౌన్ అనే బ్రాండ్ ఇది. విటమిన్ ఎన్రిచ్డ్ ప్రెస్డ్ పౌడర్ అంటే చూసినా విటమిన్ కూడా వస్తుంది దీంతో. ఫుడ్ లోనే కాదు, మనకి మేకప్ ప్రోడక్ట్ లో కూడా విటమిన్ వస్తుంది. తినొద్దు, ఫేస్ కి విటమిన్ వస్తుంది. బ్యాలెన్సింగ్ సీరం మాస్క్. ఇదంతా మేకప్ కాకముందు మంచిగా మనము ఒక 5 minutes, ఓన్లీ 5 minutes పెట్టుకొని ఇట్లా కొంచెం రిలాక్స్ అయితే ఫేస్ అంతా గ్లో వస్తుంది. గార్నియర్ గ్రీన్ ల్యాబ్స్ 5 minutes ఇక్కడే రాస్తుంది. 5 minutes లో గ్లో వచ్చేస్తుంది. ఓకేనా? నీకు కూడా ఇష్టం కదా ఇది? సో ఇలాంటి ఒక 10 packets తీసుకున్నాను అనమాట. లైనర్ ఇది, కళ్ళకి పెట్టుకునే లైనర్. నీకు అవసరం లేదు, ఇది ఆల్రెడీ నీ కళ్ళే పెద్దవి, మళ్ళీ లైనర్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి. అంటే నేను భయపెట్టాలి కదా ఇట్లా, అందుకే పెద్ద కళ్ళతో ఇట్లా భయపెట్టే కిల్లర్ లైనర్. అసలు ఏంటిది నాకే తెలీదు, ఎందుకు తీసుకున్నా? ఏంటిది? అయ్యో నేను ఎందుకు తీసుకున్నా నాకే తెలీదు. హైడ్రేటింగ్ అండ్ రిపేరింగ్ మేకప్ అని ఉంది. మేకపే కదా ఏదో ఒకటి. ఓకే కదా, ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకో, ఇవి అయిపోయినాయి అనుకో, అప్పుడు ఉంటది కదా ఇంకొకటి. మళ్ళీ మనకి సేల్ ఊరికే రాదు కదా, మళ్ళీ 1 year కి వస్తుంది. ఓకే కదా. నెక్స్ట్
ఇదేంటి బాబీ బ్రౌన్ హైలైటింగ్ పౌడర్ అట. సో ఇదంతా పౌడర్ ఇది పౌడర్ ఇక్కడ చూడకండి డిఫరెన్స్ ఇది విటమిన్ ఎన్రిచ్ ప్రెస్ పౌడర్ ఇది ఫుల్ పెట్టుకోవాలి, ఇది ఫుల్ పెట్టుకోవద్దు. ఇది హైలైటింగ్ పౌడర్ ఓన్లీ మనం ఇట్లా హైలైట్ చేసుకోవడానికి చిక్స్ కి ఇట్లా నోస్ కి అట్లా. ఆమె చెప్పింది నాకేం అర్థం కాలేదు. ఇది ఒక వైట్ కలర్, ఇది ఒక బ్లాక్ కలర్ అని అర్థమైంది. ఇది హైలైటర్ లాగా అన్నట్టు మనం చదువుకునేటప్పుడు ఏదైనా హైలైట్ చేయడానికి ఇది వాడుకోవచ్చు. ఇది ప్రెప్ ప్రైమ్. ఇవన్నీ పెట్టుకోక ముందు ఇది పెట్టుకోలేదు అనుకో, నేను ఇందాక నా దగ్గర ఉంది అని చెప్పిన ఇదేనా, అది కొంచెమే ఉంది, అది అయిపోతుంది కదా అని ఇది మ్యాక్ ప్రెప్ ప్రైమ్ అంటే ప్రిపరేషన్ కి ప్రైమరీ అన్నట్టు. ఇది మేకప్ కి ప్రిపేర్ అయ్యే ముందు ప్రైమ్ పెట్టుకోవాల్సిన ప్రోడక్ట్ ఇది. సో ఫస్ట్ ఇది పెట్టుకున్నాకనే ఇవన్నీ పెట్టుకోవాలి. ఓకే, ఇది కన్సీలర్. అంతా ఇదంతా పెట్టుకుంటే మొత్తం పెయింట్ వేసినట్టు ఉంటది కదా ఫేస్. సో ఇది కన్సీలర్ ఏంటి అని అంటే కొన్ని పాయింట్స్ లో ఇక్కడ 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 అంటే షాడో పడ్డట్టు ఉంటది కదా మనకి ఫేస్ కి. సో అట్లా అన్నమాట ఇది కన్సీలర్. ఇది వైట్ ఉండదు, కొంచెం బ్రౌనిష్ ఉంటది, మన ఫేస్ కలర్ లాగా ఉంటది. మస్కారా ఇట్లా ఐ లాషెస్ కి ఇట్లా పెద్దగా కనిపించడానికి. ఓకే, నెక్స్ట్ ఇది బుజ్జి లిప్స్టిక్. నా దగ్గర చాలా షేడ్స్ ఉన్నాయి కానీ ఈ షేడ్ లేదు. ఇది నీకు నేను ఇట్లా ఇట్లా చూపించిన, గుర్తుందా? ఇట్లా చూపిస్తే ఇది బాగుందా అంటే నువ్వే బాగుంది అన్నావు కాబట్టి తీసుకున్నా, నువ్వు బాగాలేదు అంటే తీసుకోకపోతుండే. ఓకే, ఇది ఐ షాడోస్ అనమాట. ఇలా ఇట్లా ఐ షాడో ఇట్లా 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 తీసుకో, ఇట్లా పెట్టుకోవాలి. నేను పెట్టుకొని చూపించాలా నీకు? పింక్ పెట్టుకుంటుంది చూడు. బాగుందా? వర్తే కదా ఇది తీసుకున్నా అంటే బాగుంది కదా. బ్లష్. బ్లష్ ఏంటి అని అంటే మనము ఫుల్ ఇట్లా హ్యాపీ అయిపోయినప్పుడు మనకి ఇక్కడ చిక్స్ బ్లష్ అవుతాయి కదా, అట్లా హ్యాపీ అయిపోయినప్పుడే కాకుండా ఎప్పటికి ఇట్లా చిక్స్ పింక్ పింక్ ఉండడానికి ఇట్లా బ్లష్ అనమాట. ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇట్లా పెట్టుకుంటే క్యూట్ అనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇవి ప్రోడక్ట్స్. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నేను కరెక్ట్ గానే తీసుకున్నా కదా? అంతే కదా మరి. మరి బిల్ కరెక్టే కదా? మరి సో అది చింపి పడేయచ్చు కదా, ఇంకోసారి కదా బిల్ గురించి అడుగుతున్నాను. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ పిల్లలకి ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నామో చూపిస్తాం. ప్రోడక్ట్స్ కాదు, పిల్లలకి ఏమేమి బట్టలు తీసుకున్నామో చూపిస్తాం. హలో, సో మేకప్ ప్రోడక్ట్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు పిల్లల బట్టలు. ఓకే కిడ్స్, బ్యాగ్ వచ్చాయి. ఓ మై గాడ్, సిద్ధులేడు. చూద్దామా ఏమేమి బట్టలు తీసుకున్నామో? సెపరేట్ చేద్దామా? ఫస్ట్ సిద్ధుది వచ్చింది రోయ్, ఫస్ట్ సిద్ధుది వచ్చిందా? సెపరేట్ చేయాలి. నెక్స్ట్ సాత్. పింక్ వస్తే సాత్ అంతేనా? సాత్విక్ అది పింక్ వస్తే. సిద్ధుది. సిద్ధు గారికి టోపీ వచ్చింది. అబ్బో, సిద్ధుది. సిద్ధు వస్తున్నాయండి. చూపిస్తా. ఒకటే. నెక్స్ట్ బిల్లులు ఉన్నాయి, అవి నానవి అవి బిల్లు. ఫస్ట్ సిద్ధువి చూద్దాం. సిద్ధుది ఏంటి? ఫస్ట్ ఏ కలర్? సిద్ధుకి చాలా ఇష్టం ఎల్లో, అందుకే వాడు అంత ఎక్సైటెడ్. నెక్స్ట్ ఏం కలర్? పీచ్ కలర్. ఎటు ఇట్లే వెనకాల కూడా ఉంది, ఇట్లా మంచిగా డిజైన్ అట్లా. ఇదే ముందు ఎబిసిస్ ఉన్నాయా? ఎబిసిస్ ఉన్నాయి వెనకాల. పీచ్ కలర్. నెక్స్ట్ క్యూట్ ప్యాంట్స్. బ్లూ గ్రీన్ ప్యాంట్స్ రెండు. ఇది ఇట్లాంటి ప్యాటర్న్ నాకు చాలా ఇష్టం. సిద్ధు హీరోలా ఉంటాడు. సిద్ధు ఇటువంటి ప్యాటర్న్ ఆల్రెడీ సిద్ధుకుంటే డిఫరెంట్ కలర్ తోటి చాలా బాగుంటాయి వాడికి, అందుకే మళ్ళీ అదే ప్యాటర్న్ తోటి డిఫరెంట్ కలర్ తీసుకుంటా. ఏ కలర్స్ ఉన్నాయి ఇక్కడ? బ్రౌన్, డార్క్ బ్లూ. నెక్స్ట్ 3 పీస్ డ్రెస్. 3 పీస్. ఇంకో పీస్ కింద పడిపోయింది. ఇది కూడా చాలా పాష్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ కలర్స్. లెమన్ yellow. లెమన్ కాదు, సారీ, ఇది మస్టర్డ్ yellow. మస్టర్డ్ yellow. ఇది కొంచెం లైట్ గ్రీన్ టైప్ ఉంది. సో దీనికి క్యూట్ జాకెట్ వచ్చింది. జాకెట్ స్వెటర్ తీసుకుంటున్నా. ఇప్పుడు స్ప్రింగ్ లో బయటికి వెళ్తే చలి పెట్టి అది ఉంటది అనేసి
చలి పెట్టే వేసుకోవాలి లేకపోతే చేయాలి. ఇది సిద్ధు సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ చూపిస్తారా? చాలా సిద్ధు ఫేవరెట్ వాట్ సెలెక్ట్ చేసుకుంటూ ఏబిసి ఆల్ఫాబెట్స్ ఉన్న డ్రెస్ అయితే హ్యాట్ షర్ట్ ఇక షార్ట్ పెట్టండి, ఇక పెట్టండి. హ్యాట్ షర్ట్ షార్ట్ ఇది కూడా 3 పీస్. అయ్యో. హ్యాట్ ఇద్దామా? హ్యాట్ పెట్టుకుంటా. హ్యాట్ పెట్టుకో. సో చూద్దాం సిద్ధు హ్యాట్ కింద ఎట్లుందో. నుంచి పోతుండాలి. ఎంత బాగుంది. ఎంత బాగుంది. బాగుంది. Hi. హలో ఎవ్రీవన్. Hello everyone. బాగుంది. బాగుంది. సమ్మర్ లో షార్ట్ కదా ఇది. నెక్స్ట్ స్ప్రింగ్ తర్వాత సమ్మర్ వస్తుంది కాబట్టి అమ్మ చేయాలి. అమ్మ చేయాలా? ఏమమ్మ నేను చేయాలా? నేను పెట్టుకోవాలా? పెట్టుకోమంటున్నాను. షర్ట్ షార్ట్ నెక్స్ట్ వేసుకొని మంత్ ఇక పెట్టేయాలి, నెక్స్ట్ ఇక మంత్ పెట్టేద్దాం. ఉంది సమ్మర్. సమ్మర్ కదా. ఇక్కడ సో పెట్టేద్దాం. ఇవి సిద్ధు డ్రెస్సెస్. సో పింక్ ఫస్ట్ పింక్ సెలెక్ట్ చేసుకుంటది సాత్విక. టీ షర్ట్ నాకు కూడా చాలా నచ్చింది. ఇది చాలా క్యూట్ ఉంటుంది. సాత్విక pink లో నాకు కూడా చాలా నచ్చుతుంది. ఇది సాత్వికది కదా. సాతది సాతది. సాత సరే ఎక్కడ పెట్టాలి? తీసుకోండి. ఇక్కడ పెట్టుకుంటా. అవి కళ్ళు కనబడతలేవు. ఇక్కడే పెడతారా? ఇది సాతది సాతది ఇక్కడ సాత పెట్టు. ఇక్కడ సిద్ధు ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఇది ఫ్లోరల్. ఏ కలర్? వేరే దానికి సిద్ధు ఎల్లో వేసుకున్నప్పుడు సాత్ కూడా ఎల్లో వేసుకోవాలి అవును. కదా. Matching. రెడ్ ఫ్రాక్. Wow. మేము ఎప్పుడు ఒకే కిడ్స్ వెళ్ళినా కూడా ఒక రెడ్ ఫ్రాక్ ఖచ్చితంగా తీసుకుంటాం. స్కూల్లో కంపల్సరీ రెడ్ కలర్ డే ఉంటుంది. అప్పుడు వేసుకోవడానికి ఉంటుంది కాబట్టి మళ్ళీ అప్పుడు కొనాలి. మూవీస్ ఇచ్చే కావాలట అన్ని బట్టలు. Red ఇవి colour ఇక్కడ, dress ఇవి మళ్ళీ ఇక్కడ. కొనాల్సి వస్తుంది. రెడ్ కలర్ డ్రెస్ కంపల్సరీ తీసుకుంటా ఒకటి. లెమన్ డ్రెస్ ఇది. లెమన్ డ్రెస్ Summer dress. సమ్మర్ డ్రెస్. సమ్మర్ది టీ షర్ట్ షార్ట్ చాలా వేడి ఉంటది మళ్ళీ ఇంకో పింక్ వచ్చింది. అది కొంచెం డార్క్ పింక్. అది కొంచెం డార్క్ పింక్. ఇది లైట్ పింక్ ఫ్రాక్. ఇది కూడా తులిప్స్ వేసుకోవచ్చు. అవును. చూపిని కావాలంటే అదే, 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 అదే. ఇది నేను సెలెక్ట్ చేసిన. నాకు చాలా Light pink, light pink. అది తీసుకోరా నాయన, నెక్స్ట్ బటర్ఫ్లైస్ తీసుకో. బట్ ఫస్ట్ వాడితే ఇచ్చేద్దాం. వీడ ఫస్ట్ పెట్టుకో. నువ్వే ఇంకా తీసుకో. దీన్ని అది ప్యాంట్ నేను చూపిస్తా. షర్ట్ సిద్ధు చూపిస్తాడు. నెక్స్ట్ రెండు చెప్పు. నెక్స్ట్ ఏంటి? ఆరెంజ్ కలర్ నైట్ డ్రెస్. సాత్విక్ నైట్ డ్రెస్ ఆరెంజ్ కలర్ పెట్టు. వాడు ఫుల్ అలా చేసిన మనం పంపించేసాను. ఇది సాత్విక నైట్ డ్రెస్సెస్. ఒకటి పింక్ విత్ పాప్సికల్స్ తోటి ఉంది. ఇంకోటి ఇది ఫ్రూట్స్ తోటి ఉన్న ఆరెంజ్ అండ్ వైట్ నైట్ డ్రెస్. ఇంకా ఇది నాకు సాత్వికకి చాలా క్యూట్ గా అనిపించింది. సమ్మర్ వేర్. ఇది ఇట్లా హాఫ్ మూన్ వచ్చి ఇలా టాప్ వచ్చి పైనది shorts. బాగుంది ఫుల్. ఇట్లా రెయిన్బో అని సిద్ధు అన్నాడు. ఇట్లా షార్ట్స్. ఇది చాలా క్యూట్ గా అనిపించింది. సో ఇది మా బ్రాండెడ్ కాస్మెటిక్స్ అండ్ క్లాత్స్ ఓకే కిడ్స్ వేర్ హౌస్ ఫ్యాక్టరీ సేల్ ఫుల్ వ్లాగ్ వీడియో. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మా ఛానల్లో ఉన్నాయి. వెళ్ళి చూడండి. మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ వెడ్నెస్డే వచ్చేస్తాము. అప్పటి వరకు బై బై. టేక్ కేర్.